సెప్టెంబర్ 2 ఈ డేట్ అనేది మనకు చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్‌కి ఈ డేట్ వచ్చిందంటే పండగ వాతావరణం వచ్చినట్టే. అయితే ఈ సెప్టెంబర్ 2కి మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మూవీ అయినటువంటి 'గబ్బర్ సింగ్'ని అయితే రిలీజ్ చేశారు. మనమైతే ప్రసాద్ ఐమాక్స్‌కి అయితే వచ్చాం. ప్రసాద్ ఐమాక్స్‌లో రచ్చ రచ్చ చేస్తున్నారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్. అతి కష్టం మీద నాకైతే ఒక్క టికెట్ అయితే దొరికింది. ఆ ఒక్క టికెట్‌ని పట్టుకొని మార్నింగ్ 7 కల్లా ప్రసాద్ ఐమాక్స్‌కి అయితే వచ్చాను. వచ్చిన కాడి నుంచి అంత క్రౌడ్ అయితే నాకు కనిపించలేదు. అయితే వితిన్ 15 మినిట్స్‌లో క్రౌడ్ అంతా ఇట్లా ఇట్లా గ్యాదర్ అయ్యి రచ్చ రచ్చ అయితే స్టార్ట్ చేశారు. ఇలాగ లేడీస్, జెంట్స్ అనే తేడా లేకుండా వాళ్ళకి నచ్చిన హీరో కోసం ప్రసాద్ ఐమాక్స్ మార్నింగ్ 8 కల్లా ఇలా వచ్చి ర్యాలీ అయితే స్టార్ట్ చేశారు. ర్యాలీ చేసినప్పుడు పవర్ స్టార్ అని అరుస్తున్న ఆ నినాదాలను చూసి అయితే గూస్ బంప్స్ అయితే ఇలా వచ్చాయన్నమాట. డిప్యూటీ సీఎం అయిన తర్వాత 'గబ్బర్ సింగ్' రిలీజ్ చేయడం అనేది చాలానే హ్యాపీనెస్ని అయితే క్రియేట్ చేసింది. 10 ఇయర్స్ పాటు ఏ పదవి లేకుండా ప్రజల కోసం పాటుపడినటువంటి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారిని డిప్యూటీ సీఎంగా చేసినందుకు ఆంధ్రప్రదేశ్ జనాలకు మనం ఎంతో రుణపడి ఉన్నాము. అలాగే వచ్చిన ప్రతి కష్టాన్ని దాటుకుంటూ ఈరోజు పవర్ స్టార్గా ఎదిగాడంటే ఆయన చేసినటువంటి ఆ హార్డ్ వర్క్ ఏదైతే ఉందో ప్రతి ఒక్కరికి చాలా ఇన్స్పిరేషన్ అయితే క్రియేట్ చేస్తుంది. అయితే 'గబ్బర్ సింగ్' విషయానికి వస్తే 2012లో రిలీజ్ అయిన ఈ 'గబ్బర్ సింగ్' హరీష్ శంకర్ గారి డైరెక్షన్లో వచ్చి అప్పుడే రికార్డ్ బ్రేక్స్ చేసింది. అయితే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి ఉన్న క్రేజ్కి అప్పటికి ఇప్పటికి ఉన్న క్రేజ్ ఎప్పటికీ తగ్గదు కాబట్టి ఈ మూవీ ఆల్ టైమ్ రికార్డు అయితే క్రియేట్ చేసింది. అయితే ఫ్యాన్స్‌కి కొంచెం అయితే నిరాశ అయితే కలిగింది. అదేంటంటే మన 'హరిహర వీరమల్లు' కానీ, 'ఓజీ' కానీ ఏదో ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ అనేది ఇవాళ విడుదల అవుతుంది అనుకున్నారు కానీ బట్ 'ఓజీ' కానీ 'హరిహర వీరమల్లు' టీం కానీ ఎటువంటి పోస్టర్ కానీ రిలీజ్ చేయలేదు. ఎందుకనగా ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో అయితే భయంకరమైన వర్షాలతోటి ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. సో ఇలాంటి సిచ్యువేషన్లో మనం ఇలాంటి ట్రైలర్స్ రిలీజ్ చేయడం అంత మంచిది కాదు. సో పవన్ కళ్యాణ్ గారికి కూడా నచ్చదు అన్న కాన్సెప్ట్ తోటి వాళ్ళు ఈ ట్రైలర్ కానీ ఎటువంటి పోస్టర్ని కానీ రిలీజ్ చేయలేదు. సో ప్రజల కోసం ఆలోచించే వ్యక్తి కనుక ఆయనకు సంబంధించిన ఎటువంటి అప్డేట్స్ ఇలాంటి కష్టమైన పరిస్థితుల్లో ఇవ్వకూడదు అనుకున్నారు. బట్ స్టిల్ ఇంకా 'గబ్బర్ సింగ్' విషయానికి వస్తే రిలీజ్ చేయాలని ఆల్రెడీ డిస్ట్రిబ్యూటర్ అంతా వచ్చింది కాబట్టి కొన్ని ఏరియాలో అయితే రిలీజ్ చేశారు. అది కూడా కొంచెం వర్షం లేని ఏరియాలోనైతే 'గబ్బర్ సింగ్'ని అయితే రిలీజ్ చేశారు. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఈ ర్యాలీ అయితే మనకు మల్టీప్లెక్స్ దగ్గర అయితే చాలాసేపు అయితే క్రౌడ్ని అయితే క్రియేట్ చేసింది. ఉన్న మల్టీప్లెక్స్ మొత్తము 'గబ్బర్ సింగ్' ఫ్యాన్స్ తోటి అయితే నిండిపోయింది. 'గబ్బర్ సింగ్' అంటే ఎవరో తెలుసు కదా, మన అన్న పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ తోటి అయితే నిండిపోయింది. వచ్చిన వాళ్ళు ఇలా పాలాభిషేకం చేస్తున్నప్పుడు ఆ క్షణాలు ఉన్నాయి చూసావా, చాలా గ్రేట్. ఇలాంటి అవకాశాలు కొంతమందికే వస్తాయి. అది పవన్ కళ్యాణ్కి అయితే చాలా రోజుల నుంచి ఫ్యాన్స్ అయితే పండగ చేసుకుంటూనే ఉంటారు. ఇలా సెప్టెంబర్ కానీ ఆయన మూవీ రిలీజ్ అయిన డేట్స్ కానీ ఇలా ఎలాంటి సెలబ్రేషన్స్నైనా ఆ అకేషన్స్ని సక్సెస్ఫుల్గా చేయాలంటే అది పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్కే ఒక సాధ్యమవుతుంది. కటౌట్ చూశారు కదా, ఇది మనకైతే ప్రసాద్ ఐమాక్స్ దగ్గర అనమాట. ఇలాంటి కటౌట్ చాలా చిన్నది ఇక్కడైతే. అదే మనకు సంధ్య అటు సైడ్ వెళ్ళామనుకో ఆ కటౌట్లు కానీ ఆ బ్యానర్స్ కానీ చూడడానికి అయితే చాలా మెస్మరైజింగ్ అయితే అనిపిస్తాయి. సో మనకైతే సంధ్యాలో టికెట్ దొరకలేదు కాబట్టి మనం అయితే ప్రసాద్ ఐమాక్స్కి వచ్చాం. ఓకే, ఇక్కడ కూడా ఫ్యాన్స్ చేసిన రచ్చ అయితే మామూలుగా లేదు. సో చూశారు కదా, ఈ క్రౌడ్ని చూస్తున్నప్పుడు అయితే మామూలుగా లేదు. మీరు కూడా ఇలా రిలీజ్ అయినటువంటి 'గబ్బర్ సింగ్' మూవీ చూసారా? చూసుంటే ఎక్కడ చూశారు? ఏ థియేటర్లో చూసారు? అయితే కామెంట్లో చెప్పండి. అలాగే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు 'ఓజీ' ఎప్పుడు వస్తే మంచిగా ఉంటుంది అని కూడా కామెంట్లో అయితే చెప్పండి. ప్రజెంట్ పవన్ కళ్యాణ్ గారు ఏపీ పాలిటిక్స్లో అయితే చాలా బిజీగా ఉన్నారు. సో అలాంటి సిచ్యువేషన్లో ఇంకా 'ఓజీ' ఇంకా 'హరిహర వీరమల్లు' అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేయాలని కోరుకుందాం. ఎందుకంటే ఈ 2 మూవీస్ చేసిన తర్వాత ఇన్కేస్ ఆయన మూవీస్ చేస్తారో చేయరో అన్న ఇంటెన్షన్ అయితే ఫ్యాన్స్కి అయితే చాలా అంటే చాలా ఉందన్నమాట. చూద్దాం. ఆయన ఓన్లీ ప్రజలకు మంచి చేయాలన్న ఇంటెన్షన్ తోటి ఉన్నారు కాబట్టి ఎక్కడున్నా
హ్యాపీగా ఉండాలి. అలాగే ప్రజలకు మంచి చేయాలి. ప్రజలకు మంచి చేయడం అనేది ఆయనకు ఇప్పటి నుంచి కాదు, చాలా రోజుల నుంచి ఉంది కాబట్టి ఆ విషయం గురించి మనం పెద్దగా వరి అవ్వాల్సినంత అవసరం లేదు. ఇంకా మూవీస్ పరంగా వస్తే కొంచెం ఒకవేళ ఆయన చేయకపోతే మనందరికీ బ్యాడ్ అనే చెప్పుకోవచ్చు. సరే, ఏదేమైనా ఓజీ అండ్ హరిహర వీరమల్లు త్వరగా రావాలి అని అయితే నేను అండ్ ఫ్యాన్స్ చాలామంది కోరుకుంటున్నారు. Super, super!